హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్లో. ఈరోజు మనం టేస్టీ అయిన పచ్చడి రెసిపీని చేసుకుందామండి. ఈ పచ్చడి టేస్ట్ నేను చెప్పడం కాదు కానీ అంత బాగుంటుంది. మీరు ముందెప్పుడు టేస్ట్ చేసి ఉండరు. పచ్చడి దోసకాయతో చేసుకుందాం. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఈజీగా టేస్టీగా చేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, ఫుల్ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈ దోసకాయ పచ్చడి కోసం మనకి ఒక స్మాల్ సైజ్ దోసకాయకి 1 కప్ పీనట్ అవసరమవుతాయి. పీనట్స్ లో ఫ్లేమ్లో వితౌట్ ఆయిల్తో ఫ్రై చేసుకుందాం. కలర్ బ్లాక్ అవ్వకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక తీసి కూల్ అవ్వడానికి పక్కన పెట్టేసుకుందాము. అదే ప్యాన్లో 1/2 స్పూన్ ఫెనుగ్రీక్ సీడ్స్, 1/2 స్పూన్ క్యూమిన్ సీడ్స్ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఒక 1/2 పామ్తో కొరియాండర్ సీడ్స్ని వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని 6 గ్రీన్ చిల్లీ, 3 రెడ్ చిల్లీ వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. అదే కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ పీల్ తీసి స్మాల్ పీసెస్గా చేసుకొని దోసకాయ ముక్కలు, కట్ చేసుకున్న టమోటా వేసుకొని 50% కుక్ అయ్యాక 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యాక ఇంగు పౌడర్ వేసుకొని అన్ని వైపులా కలుపుతూ ఇంకో 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయ్యాక చల్లారడానికి పక్కన పెట్టేసుకుందాము. అవి చల్లారేలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసుకున్న కొరియాండర్, ఫెనుగ్రీక్, క్యూమిన్ సీడ్స్ని, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ అండ్ ఫ్రై చేసుకున్న పీనట్స్ వేసుకొని గట్టిగా వచ్చే విధంగా వాటర్ చూసి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిన వాటిలో ఒక 20 గ్రామ్స్ టామరెండ్ ఉంటుంది. 20 గ్రామ్స్ టామరెండ్ వేసుకొని ఒక 5-6 గార్లిక్ పీసెస్ని కూడా వేసుకుందాము. మళ్ళీ గ్రైండ్ చేసుకొని చల్లారడానికి పెట్టిన కుకుంబర్, ఆనియన్స్, టమోటాని వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక స్మాల్ ఆనియన్ని చాప్ చేసుకొని వేసుకుందాం. పచ్చడికి మెయిన్ ప్రాసెస్ పోపు అండి. పోపులోకి ఆయిల్లో ఆవాలు, ఉద్దిపప్పు, రెడ్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసి పచ్చడిలో వేసుకొని అన్ని వైపులా కలిపితే మన దోసకాయ పచ్చడి, అదేనండి ఎల్లో కుకుంబర్ చట్నీ రెడీ అయిపోతుంది. టేస్ట్ నేను చెప్పడం కాదులేండి, మీరు ఒకసారి ట్రై చేసి తిని టేస్ట్ని కమెంట్స్లో చెప్పేయండి. మరి ఆలస్యం చేయకుండా చట్నీకి సంబంధించి టిప్ని షేర్ చేస్తాను. మనం ఆనియన్స్ని పచ్చివిగా చాప్ చేసి వేసుకున్నాం కదా. ఆనియన్స్ చట్నీలో తింటున్నప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. అందుకే ఈ ఆనియన్స్ని మనం యాడ్ చేసుకున్నాం. ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. నా వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఆలస్యం చేయకుండా ట్రై చేసేసేయండి మరి.